ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు మనకు ఎంతో ఆదరణను, ఆనందాన్ని, సమాధానాన్ని కలుగు చేస్తూ ఉన్నది. కనుక ప్రతి ఉదయం దేవుని స్వరము వినుట, ఈ దినచర్యను మన ప్రభు స్వరముతో, ఆయన సన్నిధితో ప్రారంభించుట మనకి దీవెనకరము. పరిశుద్ధ గ్రంథములో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనమును ధ్యానం చేసుకుందాం రండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలము ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు నీతో కూడా. ఆనాడు యెహోషువతో చెప్పిన దేవుడు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నా మనందరితో కూడా చెప్తూ ఉన్నాడు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ధైర్యాన్ని కోల్పోబాకు, కలవరపడకు, దిగులు పడకు, నిరాశపడకు, కృంగిపోకు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు యెహోషువ కూడా, మోషే, లక్షల మంది ప్రజలను నడిపించిన గొప్ప నాయకుడైన మోషే వాగ్దానపురము చేరకుండానే మధ్యలో మరణించిన వాడుగా, మృతి చెందిన వాడుగా ఉన్నాడు. మరి 20 లక్షల మంది ప్రజలను నడిపించాలి. ఎవరు నడిపిస్తారు? ఎవరు సరి అయిన నాయకులు? యెహోషువలో భయం. ఎందుకంటే ఆ ప్రజలు ఎంతో విసిగించిన వారుగా ఉన్నారు. దేవుని అద్భుతాలను రుచిస్తూనే మోషేపై మరి మోషేని హతమార్చాలని, మోషేని మరి ఎన్నో విధాలుగా సణిగిన వారుగా, మోషేపైకి లేచిన వారుగా ఆ ప్రజలందరినీ కానాను వాగ్దానపురము చేర్చాలి అనంటే, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో సవాలుతో కూడుకున్న పని, ఎంతో శక్తితో కూడుకున్న పని, ఎంతో ధైర్యంతో కూడుకున్న పని, ఎంతో జ్ఞానముతో, సామర్థ్యతతో కూడుకున్న పని. అది అంత తేలిక అయిన అనుభవం కాదు. దిగులుతో, కృంగుదలతో, ధైర్యము చెడినవాడుగా, భయముతో ఉన్న యెహోషువతో ప్రభు అంటా ఉన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఈ ఉదయకాలం నీవు కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆనాడు నిస్సహాయంగా పడి ఉన్న యెహోషువతో చెప్పిన దేవుడు నీతో కూడా పలుకుతూ ఉన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. అవును, నీ గమ్యానికి నేను చేరుస్తాను. నీవు ఏదైతే గురి యొద్దకు పరుగెడుతూ ఉన్నావో నీ గమ్యానికి నేను చేరుస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఆయన నీ ప్రయాసను చూచే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ అంతరంగాన్ని చూచే దేవుడు. ఎక్కడ కృంగిపోయావు, ఎక్కడ నిరాశ పడుతున్నావు, ఎక్కడ కలవరపడుతున్నావు, ఎక్కడ గుండె చెదిరిన అనుభవం నీకు ఉన్నది అన్నాడు యెహోషువతో చెప్పిన దేవుడు ఈ ఉదయకాలం మనందరితో చెప్తూ ఉన్నాడు. అవును ప్రభువా, నీవు నన్ను విడిచే దేవుడు కాదు. నీవు నన్ను విడిస్తే నేను క్షణంలో నశించిపోతాను. నీవు నా చేయి విడిస్తే నేను క్షణంలో దుష్టుడు అంతరిస్తాడు. నీవు నన్ను చేయి పట్టుకొని నడిపిస్తున్నావు కనుకనే ఈ ఉదయకాలము నేను సజీవునిగా లేవనెత్తబడ్డాను. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన మనలను విడిచిన ఎడల దుష్టుడు మనలను అపహరించడానికి, నోట ఖర్చుకొని వెళ్ళడానికి, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచు ఉన్న వాని కోరల నుంచి ప్రభు మనలను కాపాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నీకు తోడై ఉన్నాడు. ధైర్యము చెడిన అనుభవం నుంచి నీవు బయటికి రా. దిగులు పడకు, కలవరపడకు. ఆయన నీకు చాలినవాడు. ఆయన నీ సమస్య నుంచి నిన్ను విడిపించే దేవుడు, నీ యొక్క అవసరతను తీర్చే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడు. నీవు చేయవలసినది ఒక్కటే, నీ ప్రభువుని స్తుతించు, సంతోషించు. ఫిలిప్పీ 4 అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువులో సంతోషించుమని ప్రభు చెప్తూ ఉండగా మనకు దిగులు అవసరం లేదు, దుఃఖం అవసరం లేదు, కన్నీరు అవసరం లేదు. యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను విడువనని నాకు వాగ్దానం ఇచ్చాడు.
నన్ను ఎడబాయనని నాకు వాగ్దానం ఇచ్చాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడు అని సంతోషించు, స్తుతించు, ప్రభుని గనపరచు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆనాడు మోషేతో నాయన మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడై ఉంటానని యెహోషువకు వాగ్దానం ఇచ్చిన దేవా, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో కూడా నీ శక్తి కలిగిన వాక్కుల చేత ఆదరించిన దేవా, ధైర్యపరిచిన దేవా. అవును ప్రభువ, ఎక్కడ నీవు చేయి విడిచినా మేము నశించిపోతాం నాయన. నువ్వు మమ్ములను విడువని దేవుడు, మాకు తోడుగా ఉన్న దేవుడు, మా కుడి ప్రక్కన మాకు నీడగా ఉన్న దేవుడు. ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ భయములో, ఏ కలవరములో, ఎక్కడ ధైర్యము చెడిన అనుభవంలో ఉన్నారో వారికి నీవు తోడుగా ఉన్నావని మరొకసారి తెలియచేశావు, ధైర్యపరిచావు, ఆదరించావు, నిబ్బరపరిచావు. కృతజ్ఞతలు. నీ బిడ్డలు ఎల్లప్పుడూ నీలో సంతోషముతో, సమాధానముతో నిన్ను స్తుతిస్తూ ముందు కొనసాగే నీ బిడ్డలుగా అభిషేకించమని, భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.